పుష్ మై కార్డ్ ఆన్లైన్ సంస్థపై టీటీడీ ఈవో శ్యామలరావు ఫైర్ అయ్యారు. తిరుమల లడ్డు పేరుతో ఉత్పత్తులను విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్ మై కార్డ్ కు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, వివరణ తర్వాత ఆ సంస్థపై చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులను ఆటో వాళ్లు ఇబ్బందులు గురి చేస్తున్నారనే నేపథ్యంలో టోకెన్లను అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్దకు మార్చామని తెలిపారు. శ్రీవారిమెట్టులో దివ్య దర్శనం కోసం వెళ్లేవాళ్ళు ఆ రూట్ లో వెళ్లాలనుకునే వాళ్ళకి అక్కడే టికెట్లు ఇచ్చేవాళ్ళం. శ్రీవారిమెట్టు దగ్గర పొద్దున్న 6 గంటలకు ఇచ్చేవాళ్ళం. దీనివల్ల భక్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ప్రాపర్ గా వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఆటో వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు అనేది కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కౌంటర్స్ ని భూదేవి కాంప్లెక్స్ కి మేము మార్చడం జరిగింది. భూదేవి కాంప్లెక్స్ లో సాయంత్రం 5 గంటలకి అందరికీ కూడా టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. నిన్నటి నుంచి మొదలెట్టాము. నిన్నటి నుంచి టోకెన్లు ఇవ్వడం మొదలెట్టాము. సుమారుగా ఈ రోజు 5,000 దాకా టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది.